నమస్తే అండి, నేను రజాక్. మిత్రులు నాకు ఒక వీడియో షేర్ చేస్తున్నారు. ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే, విజయ్ కంటే పవన్ కళ్యాణ్ తక్కువ, పవన్ కళ్యాణ్ కంటే విజయ్ ఎక్కువ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఏదో చేశారు. నాకు అర్థం కాల. విజయ్ దేంట్లో ఎక్కువ? పవన్ కళ్యాణ్ స్టార్డంతో కంపేర్ చేస్తే విజయ్కి ఎక్కువ, పవన్ కళ్యాణ్ రికార్డ్స్ తో కంపేర్ చేస్తే విజయ్ రికార్డులు ఎక్కువ, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంతో కంపేర్ చేస్తే విజయ్ రాజకీయ జీవితం, పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధతతో కంపేర్ చేస్తే విజయ్ యొక్క నిబద్ధత ఎక్కువ, పవన్ కళ్యాణ్ యొక్క సేవ తత్పరత, సాయం చేసే గుణం కంటే విజయ్ సాయం చేసేటటువంటి గుణం ఎక్కువ. దేంట్లో పవన్ కళ్యాణ్ కంటే విజయ్ ఎక్కువ అనేది నాకు అర్థం కాల. ఎందుకంటే సదరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో తప్పుడు స్టెప్పులు తీసుకున్నాడు, విజయ్ మాత్రం మంచి స్టెప్పులు తీసుకొని ముందుకెళ్ళాడు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను క్రేజ్ గురించి ముందు మాట్లాడాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని ఆల్మోస్ట్ రీమేక్ చేసుకుంది విజయ్. పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు మహా అయితే నేను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ని, రజనీకాంత్ ఫ్యాన్ అంటాడు తప్ప, ఒక విజయ్ నేను పవన్ కళ్యాణ్ వీరాగ్మన్ అని చెప్పేసి చెప్పుకున్నాను. అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరికెవరు ఫ్యాన్స్ అనేది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ చూసుకుంటే కనుక పవనిజం పెట్టి, అలాగే కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టి ఎంతో మందికి సాయం చేసినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఇక విజయ్ గారి అభిమానులు అంటే నాకైతే తెలియదు వాళ్ళు చేసినటువంటి సేవ. ఇక పవన్ కళ్యాణ్ గారి డొనేషన్స్ విషయానికి వస్తే 1996లో ఆయన చేస్తున్నటువంటి ఒక సినిమా షూటింగ్లో కెమెరామెన్కి, అసిస్టెంట్ కెమెరామెన్కి ఎలక్ట్రిక్ షాక్ కొట్టి ప్రాణాపాయ స్థితిలో ఉంటే తన చేతుల మీద ఎత్తుకెళ్ళి ప్రాణాలు కాపాడే నుంచి అక్కడి నుంచి మొదలైనటువంటి ఆయన సాయం చేసేటటువంటి ప్రస్థానం, మొన్న కౌలు రైతు భరోసా యాత్ర దగ్గర నుంచి ఆయన కంటిన్యూ చేసిన విధానం, నిన్న అందుల క్రికెట్ బోర్డుకి సంబంధించినటువంటి ఒక ఆడపిల్ల కుటుంబం పడుతున్నటువంటి ఇబ్బంది గమనించి ఆ కుటుంబానికి అండగా నిలిచినంత వరకు, అది ఆయన గెలిచినటువంటి నియోజకవర్గంలో తన సొంత డబ్బు, తన ఎమ్మెల్యేగా పనిచేస్తూ మంత్రిగా ఉంటూ నెలకి 2 లక్షల రూపాయలు జీతం వస్తూ ఉంటే ఆ జీతాన్ని కూడా తీసుకోకుండా తల్లి తండ్రులు లేనటువంటి పిల్లలకి ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మాట్లాడే ముందు వెనక ముందు చూసుకోవాలి కదా. సో లెక్కలు మనం తీయగలం. ఎస్, పవన్ కళ్యాణ్ ఎక్కడ వెనకబడ్డాడు? పవన్ కళ్యాణ్ వెనకబడలేదు, పవన్ కళ్యాణ్ ని వెనకబడేలా చేశారు. 2014 యునానిమస్ సపోర్ట్ ఇచ్చినాడు, మెంబర్స్ నిలబెట్టకుండా. 2019లో సింగిల్ గా వచ్చినాడు, తన మంచితనం చూపించినాడు, తన సేవ చూపించినాడు, తన కైండ్నెస్ చూపించినాడు, తన రెస్పెక్ట్ చూపించినాడు, ప్రజల కోసం నేను వస్తే ఏం చెప్తాను చూపించినాడు, తన సిద్ధాంతాలను ప్రజెంట్ చేసినాడు. ప్రజలు ఆదరించలా, తననే ఓడించినారు. ఏం చేయాలా? నిలబడ్డాడు, కలబడ్డాడు, పోరాడాడు, చాలా ఇబ్బందులు పెట్టినారు, తట్టుకున్నాడు. ఇవన్నీ విజయ్ పడలేదు కదా. ఏదో 1-2 సినిమాలే విజయ్ ఆపినట్టున్నారు. పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల పాటు వచ్చిన ప్రతి సినిమాని కూడా 5 రూపాయల టికెట్లు పెట్టినారు. రెవెన్యూ సిబ్బంది థియేటర్ల దగ్గర ఉండేవాళ్ళు, టికెట్లు కలెక్ట్ చేయడానికి కోసం చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లను పెట్టినాడు. విఆర్ఓలు, ఎంఆర్ఓలు, సినిమా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు ఉక్కిరి బిక్కిరి చేసినాయి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకే జరిగినాయి. దేంట్లో తక్కువ? విజయ్తో కంపేర్ చేస్తాం. ఒకటి, ఇక్కడ విజయ్ని మేము గౌరవిస్తాం. విజయ్ మంచివాడు, విజయ్ కష్టపడ్డాడు, విజయ్ నిలబడ్డాడు. ఎప్పుడైతే విజయ్తో మీరు కంపేర్ చేస్తా ఉన్నారో, విజయ్ పడినటువంటి కష్టంలో 1000 రెట్లు కష్టపడ్డాడు ఈ వ్యక్తి. బట్ సక్సెస్ కొట్టలేకపోయినాడు. ఎందుకంటే ఎస్, విజయ్ వచ్చేసి ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వచ్చినాడు. అతనికి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఉంది. అలాంటి క్రమంలో ఒక 15 సంవత్సరాల క్రితం నుంచే ఫ్యాన్ బేస్ గ్రూపులు మెయింటైన్ చేసేవారట. అంటే ప్రతి విలేజ్కి కూడా ఆయన సినిమా వస్తుందంటే ప్రతి విలేజ్కి కూడా బ్యానర్ పడాలి, టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన విలేజ్కి వస్తే కనుక ఒక గ్రామ పంచాయతీ చూసుకుంటే కనుక పంచాయతీ సిబ్బంది, పంచాయతీ వార్డ్ మెంబర్స్ ఎలా ఉంటారో అదే మాదిరి విలేజ్ లెవెల్కి వెళ్తే అభిమాన గణంలో కూడా ఫ్యాన్స్ మెంబర్షిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళందరూ ఓట్లు వేయించినారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా తన ఫ్యాన్స్ని ఒక గ్రూపులుగా ఏర్పాటు చేయించి అలాంటి రాజకీయాలు చేయలేదు. అక్కడ తప్పటడుగు వేసినాడు. ఫ్యాన్స్ని పిలిపించి భోజనాలు పెట్టించి, నువ్వు ఈ నియోజకవర్గం నుంచి చూసుకోవాలా, నువ్వు ఈ గ్రామం నుంచి చూసుకోవాలి, ఈ మండలం నుంచి నువ్వు చూసుకోవాలా, ఇలా వెళ్ళాలి అని చెప్పేసి అతను సెట్ చేయలేదు. అతను అక్కడ సెట్ చేసుకున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అలా ముందుకెళ్ళే రాకెట్ లాగా, విజయ్ గారు ఏంటంటే మొత్తం సెట్ చేసుకుని రంగంలోకి దిగినాడు. రెండోది, ప్రజారాజ్యం నుంచి వచ్చినటువంటి బాలారిష్టాలు, బహుశీలు అంతా కూడా మర్చిపోయినట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ముందో, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ముందో, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ముందో మాట్లాడే ముందు ఆయన రాజకీయ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా ఆటుపోట్లు పడ్డాడు, విజయ్తో మనం కంపేర్ చేస్తున్నామంటే విజయ్కి బ్యాక్ ఎండ్ ఉన్నటువంటి స్టోరీ ఏంటనేది కూడా మనం చూడాలి. అవన్నీ చూసి మాట్లాడితే చాలా బాగుంటుంది.